అందరికీ నమస్తే. వెల్కమ్ టు మమ్ము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరి చూరు మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఓకే, చాలామంది అడుగుతారు వీడియో లెంత్ కొంచెం పెంచమని అడుగుతారు. కొంచెం బాయ్ దగ్గర అది నేను బయటనే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి వీడియో లెంత్ వస్తలేదు. అది నాకు కూడా తెలుసు, కానీ చేస్తాం, తప్పకుండా ట్రై చేస్తాం. వీడియో లెంత్ పెట్టడానికి ట్రై చేస్తాం. అలాగే హోమ్ టూర్ ఒకటి అడుగుతారు కదా, హోమ్ టూర్ కూడా చేస్తాము. బుజ్జి కొంచెం ఈ ఇల్లంతా క్లీన్ చేయాలని నేను అడిగిన ప్రతిసారి అదే చెప్తుంది, కానీ కంపల్సరీ 1 వీక్లో చేపిస్తా తనతోటి. బుజ్జి గుడ్ మార్నింగ్. కదా నీకు పని ఉంది కదా, నీదేం చెప్పు. నేను హోమ్ టూర్ చేద్దామని ఎప్పటి నుంచో చెప్తున్నా. ఈ ఇల్లు చదరాలి, ఆ రూమ్ చదరాలి, ఈ రూమ్ చదరాలి, ఇదే ప్రతిసారి ఇదే చెప్తుంది. మీరే అడగండి, ఇక ఒకసారి గట్టిగా అడిగితేనే చేస్తట్టుంది. నేనైతే ఈ 1 వీక్ టైం పెట్టినా, ఈ 1 వీక్లో కంపల్సరీ చేయాలని చెప్పిన. అప్పటిదాకా ఆగదు, మేము ఆగం. ఈ 1 వీక్లో కంపల్సరీ వస్తుంది. మేబీ సండే షూట్ ఉంటుంది కాబట్టి మండే ట్రై చేస్తాము, మండే చేపిస్తాము, కంపల్సరీ వస్తుంది. ఈ మమ్ము ఏంది లేచింది, మమ్ము ఈడ. మమ్ము లేచినావా? గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ అను. తాత అంటున్నాగా గుడ్ మార్నింగ్ అను. ఇంకోటి ఏంటంటే చాలా హ్యాపీ ఏంటంటే మమ్మూకి మాటలు వస్తున్నాయి. ఫస్ట్ తాత కానీ అత్త కానీ అనాలంటారు కదా, అది ఎందుకు అనాలో నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ తాత అనడం అయితే స్టార్ట్ చేసింది. ఎప్పుడూ ఒకసారి అంటుంది. ఆ క్లిప్ ఒకసారి షేర్ చేస్తాను, అది నాకు దొరకట్లేదు. ఆమె ఎప్పుడు అంటుందో అర్థమవుతలేదు, కానీ కంపల్సరీ ఒకసారి చూద్దాం. అంటే తా అని ఉంటుంది. ఇవన్నీ ఇగో ఈమె బొర్రుడు ఎక్కువ అయిపోయింది. ఇంకో అంతకుముందుకు మంచి అటేస్తే అటే వండుకునేది, ఇప్పుడు మంచి ఇగో ఈ కొనాకు వస్తుంది. ఇవి పెట్టకపోతే బొరుతుంది, ఇటు బొర్రి కింద పడుతుంది. ఎత్తుకోమంటుంది, ఎత్తుకునుడు అలవాటు అయిపోయింది మంచిగా. లేవు మమ్ము, దా బయట పోదాం పా. ఓకే, పని అంతా అయిపోయిందా? పాలు ఇచ్చినావా? పాలు వస్తావా ఇంకా? అమ్మ వచ్చిందా? ఓకే, ఎత్తుకుంటా. బుజ్జి ఈమె కుగ్గు రెడీ చేయాలి, ఏడుస్తుంది. కరెక్టే బావా. ఇప్పుడు దీపం ముట్టియాలి, ఇల్లు తుడిచి, తర్వాత రైస్ పెట్టాలి. చామగడ్డ కూర వండుదాం అనుకుంటున్నా. చామగడ్డనా? అది నిన్న అందంకాయ తెచ్చింది అమ్మ, అది మన చేలోనే వండింది. అది వండుతావా? అది వండుతావా? చామగడ్డ వండుతా? అవును అమ్మ తిన్నది అందంకాయ. ఓకే, ఉండంతి. మాకు ఎల్లుండికి పని చేస్తుంది, మాకు సండే రోజుకి పని చేస్తుంది. మరి ఎట్లుంటుంది? దావతికి పోదాము. అమ్మని అడుగుదాం. అమ్మని అడిగి, అంటే అమ్మ అంటే పాప ఉందిగా మా అమ్మ, చీకటి అవుతుంది కదా, మరి పోదామంటారు. లేకపోతే అమ్మ తమ్ముడు ఇద్దరు వేసి వస్తారో తెలియదు. ఒకవేళ పోతే అందరం కలిసి పోదాము. నైట్ అట్టే ఉండి పొద్దున వచ్చేసాం. సో ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నోము కథ 2 ఉన్నాయి. ఈ కార్తీక మాసం మొత్తం నోములు కథలు ఇవే ఉంటాయి, ఇంకా వేరే దావత్ అనేది ఉండదు. అయితే వెళ్ళాలనుకుంటున్నాము, కానీ అమ్మ ఏమంటుందో. అక్కడ జర నోము అంటే నైట్ అవుతుంది కాబట్టి చీకటి అవుతుంది, ముందే చలికాలం కాబట్టి మళ్ళీ వచ్చుడు పోవుడు ఇబ్బంది ఉంటుందని అమ్మ మరి ఏమంటుందో చూద్దాం. ఒకవేళ వెళ్ళేది ఉంటే వెళ్ళి నైట్ అక్కడనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి రేపు మార్నింగ్ రావాలి. ఇంకా బావి దగ్గర కూడా కొంచెం పని ఉంది, ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి అది చూసుకోవాలి. ఆ పని అయిపోతే ఈవినింగ్ అటు నోముకి వెళ్ళాలి. చూద్దాం ఎట్లా అవుతుందో ఏందనేది. ఇంకా ఇప్పుడైతే పాలు తాగి మమ్మూని ఎత్తుకోవాలి. మమ్మూని ఎత్తుకొని ఆడిపియాలి. ఆమె కుగ్గు రెడీ అయ్యేదాకా ఇక ఆడిపియాలి. బుజ్జి కొంచెం ఇక వండడము అది ఒకటి ఇదొకటి బిజీ ఉంటుంది. పాపకి ఉగ్గు రెడీ చేస్తున్నా. రైస్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేడిళ్ళతో అడుగుతున్నా, అది కొంచెము బ్లాక్ అయింది లోపల. ఎవ్రీడే క్లీన్ చేస్తావా అది?
ఎవ్రీడే క్లీన్ చేస్తా. లేకపోతే అలా స్ట్రక్ అయిపోతుంది అంతా మొత్తము పాకులు పక్కన పాస్ లెక్క అవుతుంది. వేడి వాటర్ తోటి క్లీన్ చేస్తే కొంచెం ఏమన్నా వెళ్ళిపోతుంది వైరస్. రైస్ అయింది బాగా. కర్రీ కాలే. అత్తమ్మ ఆలోచనమంటుంది తీసుకోవాలి బయటికి. అందుకే ఉంది ఉండమన్నది. అమ్మకి మరి వేరే తింటాను టమాటా తక్కువ అది తింటా అన్నది. సెల్ డ్రగ్స్ చేసి సెల్ డ్రగ్ కాదు ఉగ్గు. అయ్యో అదే వస్తుంది. ఉగ్గు చేసి నువ్వు కర్రీ చేస్తే తొందరగా తినేసి నేను బావి దాకా పోయేసి వస్తాను. మళ్ళీ సాయంత్రం అటు పోయి ఉంటుంది. మళ్ళీ నేను ఒకవేళ పోతే సిటీ దాకా పోయేసి రావాలి. పని ఉంది కొంచెం. చెప్తా పోతా. ఒకవేళ పోతే చెప్తా. ఇప్పుడు పోతే మళ్ళీ ఫంక్షన్కి పోవాలి. అప్పటికి ఫంక్షన్ చూద్దాం. సరేనా? నువ్వు ఏ టైంకి వస్తావు? వస్తా తొందరనే. వస్తా తొందర నిజంగా వస్తా. పుట్టి రామకి పుట్టలే. ఈరోజు 8 ఉండొచ్చు. ఓకేనా? నేను పాప దగ్గరికి పోయి అమ్మ అడిపిస్తుంది అనుకుంటా. అట్లాగే నేను అమ్మని అడుగుతా పోదామా ఫంక్షన్ కానీ. ఇక్కడ రాలే టమాటాలు పచ్చిమిరపకాయలు తెంపుకోసా. ఏం కూర కట్ చేస్తారు? పాలకూర మెంతి కూర. ఇప్పుడు వండుతావా? అది చామగడ్డ వండుతారట. చామగడ్డ ఎప్పుడన్నా వండుతారు మరి. ఈరోజు అటు పోదమ్మా దావత్కి నోముకి. మమ్ము నీడు తీసుకోవమ్మా. చీకటి అయితే అట్టేనా? రైట్. దావత్ గయా. మమ్ము రెడీగా రా. కొత్త డ్రెస్ వేసుకోవాలి నువ్వు. ఇక మమ్మ కానీ దోస్త్ ఇది మెల్లమెల్ల మనసులోకి అలవాటు అవుతుంది. అప్పుడు భయపడుతుండే. పట్టుకోకు దగ్గరికి కరవగల. మమ్ము దోస్త్. ఇలా శనగపప్పు వేసేవాడు మనం. పెళ్ళిళ్ళు ఎట్లా వండుతారు? పాలకూర పప్పు కాదు, శనగపప్పు వేసి వండుతారా ఎక్కువ? కందిపప్పు శనగపప్పు పప్పులాగా చేస్తే మస్తు ఉంటుంది. కొంచెం ఇది కొంచెమే ఉన్నా అందుకు. అదే కదా ఉండనైతున్నాను అంటే ఇంకా కాలే కదా పప్పు. కాదు నాకు తెలుసు. పొద్దున్న లేస్తే అయితే పనులు. అమ్మకి చెప్తా నేను. ఆకలి అవుతుంది అబ్బా. పానం అంతా ఉచ్చిపోయినట్టు అవుతుంది. ఇట్లా నువ్వేమో ఇంకా అన్నం పెడతలేవు. ఇంకా పాలేం ఆసరిస్తాయి. మళ్ళీ ఇటో ఉరికినావు. పూసుకు పెట్టేసి అయిపోతుంది ఇక. మళ్ళీ ఇంకేమన్నా చేస్తావా? ఏం లేదు ఇక తినుడేగా. తినాలి. ఘోరంగా ఆకలి అవుతుంది. ఎందుకేమో ఇయ్యాల ఘోరంగా స్మెల్ ఇల్లంతా వస్తుంది పప్పు. ఫ్రైడే కదా ఈరోజు. ఫ్రైడే కదా. మధ్యాహ్నం ఎగ్స్ పోసుకున్నాం. పోతున్నాం కదా అమ్మ చెప్పిందిగా. టేస్టా? ఇంకా సాల్ట్ కొంచెం వేసుకుంటా. తింటప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చు. సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఉన్నది ఒక్కటే జీవితం. నిమ్మలంగా ఉండాలి, నిమ్మలంగా బతకాలి, నిమ్మలంగా తినాలి. మరి ఉన్నది ఒకటే జిందగీ. అప్పుడప్పుడు నేను అట్లా మంచి నువ్వు చేస్తావు నాకు తెలుసు. నువ్వు డిలే చేస్తావు, నన్ను తిట్టిపిస్తావు. కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి.
మండే రోజు కార్తీక పౌర్ణమి. ఓ షట్, కార్తీక పౌర్ణమి. డామ్ ఇట్. మనకి ఎట్లా వీలైతే కాదు, అందుకని నెక్స్ట్ సండే ట్రై చేస్తాం. సండే కాకపోతే రేపు ఏం పని ఉంది? రేపు ఊరికి పోతాం. ఈరోజు ఊరికి పోతామా, రేపు వస్తాము. ఏడ వీలవుతుంది, నువ్వు మళ్ళీ బయటకి వెళ్ళి ఏడు ఉంటుంది. డామిట్ అంటే డామిట్ అవుతుంది. సరే తీద్దాం, కంపల్సరీ వీలు చేసుకోవాలి. నువ్వు ఎప్పుడో ఒకరోజు లేకపోయిందనుకో దెబ్బలు పడతాయి నీకు. అన్నీ నీట్గా చదివి పెట్టుకో. ఇల్లు ఏమవుతుంది? ఇల్లు లెక్కనే ఉందిగా. అది చదరాలి, ఇది చదరాలని వారం రోజుల నుంచే చెప్తుంది. అందరు అట్లనే ఉంటారు. నీట్గా ఉండాలి అంటారు. ఎవరేమంటారు అబ్బా, ఎవరేమన్నారు. మనం చూసేదే న్యాచురల్ లైఫ్. కొంచెం నీట్ ఉంటే రేపటి దినము పిల్ల పెద్ద కానీ ఇంత నీట్గా పెట్టినా అనుకుంటుంది. చెత్త ఉంటా, నువ్వు ఎట్లా పెట్టినవే అంటేది అట్లా అనమాట. ఓకే పోతున్నాం కదా ఊరికైతే పోతున్నాం. నైట్ ఈవినింగ్ ఓకే నడు తినాలి. మమ్ము బాయ్ బాయ్ బాయ్. అందరికి చేయలేట్లు ఇస్తుంది. ఆమె ఇష్టం ఉన్నప్పుడు అంటుంది. తాత 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 అంటుంది అప్పుడప్పుడు అంటుంది. కానీ మనం అనవరకాలు అందరం ముఖాలు చూస్తాం. అందరం అనవరకు అందరం ముఖాలు చూస్తాం. తప్పుడే అంటది తాత. మనం అంటప్పుడే అంటది, అన్నప్పుడే అంటది. కాట్క పెట్టుకున్నావా? కాట్క పెట్టుకుంది. ఊరికి పోతుందట, బుయ్యిపోతుందట తాతమ్మ తల్లి. పోతావా తాతమ్మ? పోతావా? మొన్న తాతమ్మ వచ్చినప్పుడు ఏడ్చింది. ఏడ్చిందట. ఇదే టైంకి వచ్చింది అమ్మమ్మ రోజు. మమ్ము తాత తాత ఏం చేస్తున్నావు బా? రిపేర్ మెకానిక్. ఎందుకు ఏమైంది? ఖరాబ్ అయింది ఇది. అయ్యో, ఇప్పటిదాకా మంచిగా ఉండదు బావా. వస్తుంది కానీ గిడ విరిగిపోయింది. వంట అది కొంచెం పొంగిపోయింది. ఇది ఆయిల్ ఊకేయాల్సి వస్తుంది. ఇది కస్తిగా వస్తుంది. వస్తుందా? టైం వచ్చేసి 5 అవుతుంది. బావ ఇంకా అత్తమ్మ బావి దగ్గర నుంచి రాలేరు. మాకు ఫోన్ చేసి రెడీ అవ్వు, వచ్చినాక పోదామన్నారు. బావ వచ్చినాక పోవాలా. మేమైతే రెడీ అయిపోయినాం. పాపను కూడా రెడీ చేసేసినాం. ఇక కథకి నోముకి పోవాలి ఇక. ఓకే, ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.